ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు తాటి రొట్టి సులభంగా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. చక్కగా ఉడుకుతుందండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికి కావాల్సిన కొలతలు అన్నీ నేను ఇప్పుడు చెప్తానండి. కరెక్ట్గా అలాగే వేసుకుని చేసుకోండి. 2 గ్లాసులు వరి నూక 2 గ్లాసులు. నేను తలకొట్టి తీసుకోలేదండి, ఫుల్గా వేసాను. చూడండి, ఫుల్గా వేసుకోవాలి 2 గ్లాసులు. దానికంటే ముందుగా మీరు తాటిపండు పేస్ట్ తీసుకుంటారు కదా, పేస్ట్ తీసుకోకముందే ఈ వరి నూక నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసులు వరి నూక తీసుకున్నాం కదండి. ఇప్పుడు మీరు ఏ గ్లాస్ అయితే వాడుతున్నారో అదే గ్లాసు యూజ్ చేయాలండి. మొత్తం అన్నిటికీ కూడా అదే గ్లాసు ఉపయోగించాలి. ఇప్పుడు 2 గ్లాసులు వరి నూకకి 1/2 గ్లాసు నీళ్ళు అనమాట. 1/2 గ్లాసు నీళ్ళు అందులో వేసి మొత్తం తడపాలండి. నూకని తడిపి 1.5 గంట సేపు నానబెట్టాలి. ఇలా మొత్తం కలిపేసుకోండి. కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ మొత్తం నూకంతా కలిపేయాలన్నమాట. అలా కలిపి నానబెట్టి ఉంచుకోవాలండి. 1.5 గంట సేపు నానాలి. నేను ఇప్పుడు వాడుతుంది ఇది సోల గ్లాస్ అండి. ఇది అంటే 250 ml ఉంటుంది కదా, ఆ గ్లాస్ అనమాట. 250 ml గ్లాస్ అది నేను తీసుకున్నది. ఇలా నూకంతా బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత అప్పుడు దాన్ని 1.5 గంట అలా వదిలేస్తే ఈలోపు బాగా నానుతుందండి. అది నానిన తర్వాత దానిలోకి ఈ తాటిపండు పేస్ట్ వేసుకోవాలి. ముందుగా బెల్లం వేసుకుందామండి. బెల్లం 2 గ్లాసులకి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఫస్ట్ 1 గ్లాస్ వేసేసాను కదా, ఇప్పుడు 2వ గ్లాస్ చూడండి కొంచెం తగ్గించాను. ఎంతో కాదు, కొద్దిగా. ఆ కొంచెం తగ్గించి వేస్తే సరిపోతుందండి. ఆ ఫుల్ వేస్తే ఏమవుతుందంటే ఎక్కువగా తీపి అయిపోతుంది. కరెక్ట్గా నేను ఎలా చేశానో అదే కొలతలతో చేసుకోండి. ఇప్పుడు ఈ తాటిపండు పేస్ట్ ఉంది కదా, దీన్ని కూడా కొలిచి వేసుకుందాం. మిగిలింది తాటిపండు పేస్ట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు తర్వాత ఏది చేసుకున్నా అది ఉపయోగించుకోవచ్చు అనమాట పేస్ట్. ఇప్పుడు నేను దీనికి 3 గ్లాసులు తాటిపండు పేస్ట్ వేస్తున్నానండి. 3 గ్లాసులు వేసుకోవాలి. ఇలా 3 గ్లాసులు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా మొత్తం బెల్లం అంతా బాగా కరిగేలాగా బాగా కలుపుకోవాలండి. దీన్ని బాగా కలపాలండి. ఇప్పుడు మొత్తం అందులో ఉన్న బెల్లం అంతా మొత్తం కరిగిపోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసిన తర్వాత అండి మళ్ళీ ఇంకొక 1/2 గంట సేపు నానబెట్టాలి. 1/2 గంట తర్వాత ఇలా నానిపోయిందండి. దీంట్లో నేను 1 స్పూన్ వెన్నపూస వేస్తున్నాను. వెన్నపూస వేయడం వల్ల ఏంటంటే చాలా అది బాగా మెత్తగా ఉడుకుతుంది, స్మూత్గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుందండి. బాగా ఉడుకుతుంది రొట్టి కూడా, బాగా పొంగుతుంది అన్నమాట. ఇది కూడా వెన్నపూస కూడా బాగా వేసి కలిపేసి ఇది 1/2 గంట మళ్ళీ నానిన తర్వాత అండి నేను వెన్నపూస వేసాను. వేసిన తర్వాత బాగా కలిపి అప్పుడు దీన్ని రొట్టె వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించండి. అల్యూమినియం కుక్కర్ ఉంటుంది కదా చిన్నది, అల్యూమినియం కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఇలా ఒక స్టీల్ స్టాండ్ పెట్టి 10 నిమిషాలు ముందుగానే స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత అది వేడెక్కే లోపల ఒక గిన్నెకి ఇలాగా ఆయిల్ రాసుకుని, ఏ నూనెైనా పర్వాలేదండి, నేను నువ్వుల నూనె రాసాను. దానిలో 2 అరిటాకులు ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది కేక్ గిన్నె అండి. దానిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. ఇప్పుడు నానబెట్టుకున్న
ఈ పేస్ట్ ఉంది కదండి, రొట్టె కోసం కలిపింది, అది ఇందులో వేసేసుకోవాలి. 3 వంతుల వరకు వేసేసుకోవాలండి. ఒక వంతు కొంచెం వదలాలి, అంటే ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం పొంగుతుంది కదా పైకి, అంటే పైకి వస్తుంది కదా కొంచెం, అందుకని కొంచెం వెళ్తూ ఉంచుకుంటే సరిపోతుందని, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ గిన్నె అంచుల్లో నూనె తేలింది కదండి, అది మధ్యలోకి లాగుతూ ఆ మధ్యలో ఉన్న పేస్ట్ అంతా గిన్నె అంతటికి సమానం చేయాలన్నమాట. చూసారా, పైకి ఇలా ఆయిల్ అంటూ ఆ పైన కూడా ఆయిల్ వచ్చేస్తుంది. మనం ఎక్స్ట్రా వేయనవసరం లేదండి. అస్సలు తాటి రొట్టె ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు, నేను వేసిన ఆయిలే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మొత్తం సమానం చేసేసాను కదా. ఇప్పుడు దీన్ని ఇందాక వేడి చేసుకుని పెట్టుకున్నాం కదండి గిన్నె, కుక్కర్ గిన్నె, అందులో పెట్టేసుకోవాలి. ఇది పెట్టేసి పైన ఒక ప్లేట్ మూత వేయాలండి. దీనికి లోపల గిన్నె ఉంది కదా, కేక్ గిన్నె పైన ఒక ప్లేట్ మూత వేయాలన్నమాట. వేసి ఈ కుక్కర్ బెల్ట్ తీసేసి అప్పుడు పైన మూత పెట్టేయాలండి. నేను కింద ఇసుక కానీ ఉప్పు కానీ ఏం వేయలేదు, ఒట్టి కుక్కర్ మాత్రం పెట్టానండి, అల్యూమినియం కుక్కరు. నాకు 2 గంటలు పట్టిందండి ఇది ఉడకడానికి. మీరు మధ్య మధ్యలో ఒకసారి చూసుకోండి. చిన్న మంట మీద ఉడికించాలండి, బాగా చిన్న మంట మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి, లేకపోతే రొట్టె సరిగ్గా ఉడకదండి. నాకు ఇంకో 2 గంటలు పట్టిందండి, ఒక్క రొట్టె ఉడకడానికి 2 గంటలు పట్టింది. చాలా బాగా ఉడుకుతుందండి, అది మొత్తం ఉడికిపోతుంది ఈ 2 గంటల మధ్యలో మాత్రం మీరు ఒక్కసారి చూసుకుంటూ ఉండండి. గంట తర్వాత మీకు కొంచెం తొందరగా ఉడికిపోవచ్చు కదా. ఒక్కొక్క స్టవ్ని బట్టి అదే ఆ ఫ్లేమ్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, అలా కూడా ఉడికిపోవచ్చు కదా. నేను చిన్న మంట మీద 2 గంటల సేపు ఉడికించాను. చూడండి ఎంత చక్కగా ఉడికిందో, అసలు ఎక్కడ మాడిపోకుండా చక్కగా బాగా ఉడికింది కదా. పైన కూడా బాగా ఉడికిపోయిందండి మొత్తం అంతా. ఈ రొట్టె మీకు 3 రోజులు బయట ఉంటే 3 రోజులు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెడితే 4 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఈ రొట్టెని నేను మీకు కట్ చేసి చూపిస్తానండి. ఇది బాగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు కట్ చేయొద్దండి, బాగా చల్లారిపోవాలి. బాగా చల్లారిన తర్వాతే ఆ గిన్నెలోంచి కూడా బయటికి తీయాలండి, చల్లారకుండా తీస్తే అది సరిగ్గా రాదు. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఒకసారి విరిపి కూడా చూపిస్తాను, లోపల ఎంత చక్కగా ఉడికిందో మీకు తెలుస్తుంది. ఈ తాటి రొట్టెని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.